వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో భారత సైనిక త్రివిధ దళాలకు మద్దతుగా మరియు క్షేమార్థం జమ్మికుంట శివాలయంలో ప్రత్యేక పూజలు అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మన దేశంలోని త్రివిధ దళాలకు మద్దతుగా మరియు క్షేమార్థం కోసం భగవత్ అనుగ్రహం కోరుకు జమ్మికుంటలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు అనగా సోమవారం రోజున పౌర్ణమి సందర్భంగా 108 లీటర్ల ఆవు పాలతో మరియు 108 కొబ్బరికాయలతో ఆలయ అర్చకులు మండలేముల వేణుగోపాల్ శర్మ ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్నపూర్ణ సేవా సమితి భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంటకు చెందిన పుర ప్రముఖులు అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు మరియు భవానీ భజన మండలి మరియు భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ముఖేన బ్రాహ్మణ ద్వారా యథాశక్తి సకృత్తు ఆవర్తన అభిషేక ఆఖ్యం కర్మ కరిష్యామః. సంకల్ప్య విఘ్నేశ్వరాయ నమః. వక్రతుండ మహాగౌరీయ నమః. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. రుద్రాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షయాయ నమః. నారసింహాయ నమః. సూర్యాయ నమః. ధనార్థాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరూ కూడా మమాన్ గుణయ ఉపాంత సంస్థ దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరుండస్య పరమేశ్వరుడేత్యర్థం సమాప్నయార్థం దాశువేగమనే ముహూర్తే సర్వవ్యాం జంబోద్వీపే భారతవర్షే భరతఖండే రోహ దక్షిణ విభాగే శ్రీరాజవాయుషే కృష్ణాభయాం గోదావరియోర్मध्ये దేశే శివాలయ సమస్త దేవరా బ్రాహ్మణ హరిహర గురు చరసంధోద్య బ్రాహ్మణ ద్వితీయ పరాఠే శ్వేతవరాహ కల్పే వైవస్వరవన్నుతే కల్పే ప్రభవాదే అస్మిన్ వర్తమాన వ్యవహారికజాం పరమానేన శ్రీరామే నమః. ధ్యాయామి ధ్యానం వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశూనాం పరిం వందే సూర్యశతాంగబంధనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం జవరదం వందే శివం శంకరం. హరశంభో మహాదేవ విశ్వేరామరవల్లభ శివశంకర సుధవాత్మ నీలకంఠనమోస్తుతే. అన్నపూర్ణయాక్షేమేన విశ్వే కృత్మానే నమః. ధ్యాయామి రత్నసింహాసనార్థం అక్షదా నమస్కారాన్ సమర్పయామి. భూపతి రాజనాథ సరోజన గారు మరియు అత్యున్న భారతదేశే సమస్త భక్తజనానాం సంతోష కరణార్థం మనోరథ ఫలసిద్ధ్య
ఓం నమ శివాయ. మనం ఈరోజు ప్రోగ్రాం ఎందుకు తలపెట్టినామంటే భారతదేశంలో కాశ్మీర్లో పహల్గామ్ దాడిలో 26 మందిని పాకిస్తానీలు పొట్టన పెట్టుకున్నారు. మన వాళ్ళ కుంకుమ చేర్చిరు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనే ప్రోగ్రాం పెట్టి మన వాళ్ళు వీర జవాన్లు కానీ వాళ్ళు మనోధైర్యంగా వాళ్ళను తిప్పికొట్టి మన వాళ్ళను రక్షించింది. కాబట్టి ఈ యుద్ధం ఇంకా జరగకుండా ఉండాలని ఈ ప్రోగ్రాము ఇంతటితో సమసిపోవాలని వాళ్లకు మనకు సంధి శాంతియుతంగా కలగాలని మన జమ్మికుంట శివాలయంలో 108 ఆవు పాలతోని 108 కొబ్బరికాయలతోని ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అన్నపూర్ణ సేవ ద్వారా భవానీ భజన మందిర్ ద్వారా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఇలాగే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో మనకు మన సైనికులకు పెద్ద ఎత్తున విజయం సాధించాలి. మనం ఆ విజయంలో వాళ్ళు మన భారతదేశం వైపు ఎట్టి పరిస్థితుల్లో చూడకుండా ఇక ఏదైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇకాంచెల్లి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంకొచ్చేది ఉండదు. మనం ఏ కోశంలో కూడా వారిని విజయం సాధించేసి వాళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసేసి మన భూభాగంలో ఎట్టి పరిస్థితుల్లో మన భూభాగంలో ఎంటర్ కాకుండా ఉండాలని చెప్పేసి ఆ విశ్వేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. నమ శివాయ. మన స్థానిక విశ్వేశ్వర అన్నపూర్ణ మహాలక్ష్మి విశ్వేశ్వర దేవాలయంలో ముందు జరిగిన విధంగానే కూడా మన భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం రావడం వల్ల పహల్గాంలో కూడా వాళ్ళ మీద ఉగ్రవాదులు దాడి చేయడం వల్ల ఆ యొక్క సందర్భ ప్రదర్శించుకుని అందరూ కూడా శాంతి నెలకొల్పాలని, మన భారతదేశం మీద దాడి చేయకుండా ఉండాలని, మన భారత సైనికులకు కూడా సరిహద్దు ప్రాంతంలో కూడా వారి మనోధైర్యాన్ని కలిగిస్తూ సరిపోయినటువంటి వారి వీర సైనికులకు కూడా ఆత్మశాంతి కలగాలని సమస్తం అందరూ కూడా ఇరు దేశాలు కూడా మనం శాంతి కోరుకుంటున్నాం కానీ వారు శాంతి కోరుకోవడం లేదు. వాళ్లకు మద్దతు మన సైనికుల మద్దతులుగా ఈరోజు కూడా మన స్వామివారికి మన విశ్వేశ్వర స్వామివారికి సమస్త భక్తులతో కూడా 108 ఆవు పాలతో లీటర్లను అభిషేకం చేయడం మరియు 104 నాలుగైదు పదాలతో కొబ్బరికాయలతో స్వామివారికి అభిషేకం జరిగి అందరూ కూడా శాంతిగా ఉండి ప్రపంచ శాంతిగా నెలకొల్పాలని ఆ యొక్క విశ్వేశ్వర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి జమ్మికుంట పట్టణంలోని విశ్వేశ్వర దేవాలయంలో అన్నపూర్ణ సేవా సమితి భవానీ భక్తమండలి వారి ఆధ్వర్యంలో ఈరోజు మహాశివునికి 108 లీటర్ల పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా 108 కొబ్బరికాయలు కొట్టేసి ఆ స్వామివారికి నివేదన సమర్పించి భారతీయ పౌరులు, భారతీయ జవాన్లందరూ సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆ వేద పండితులచే ఈరోజు పూజలు పునస్కారాలు చేయడం జరిగింది. వారికి మద్దతుగా మేము జమ్మికుంట పట్టణంలో ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు జమ్మికుంట విశ్వేశ్వర స్వామి ఆలయంలో 108 లీటర్ల ఆవు పాలతో 108 కొబ్బరికాయలతో ఆ పరమేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అన్నపూర్ణ సేవా సమితి వారు నిర్వహించారు. ఇలాంటి ప్రోగ్రాంలు అన్నపూర్ణ సేవా సమితి వారు నిర్వహించడం శుభసూచకం. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశానికి మరియు పాకిస్తాన్కి కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ దానికి ధీటైన జవాబు చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ భారతీయ త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దానికి తగ్గట్టుగా మన సైనికులు ఉగ్రవాదులపై దాడి చేసి వారి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఇలాగే ముందు కూడా మన భారత జవాన్లకి ఎలాంటి చిన్న హాని కూడా కలగకూడదని వారికి మనోస్థైర్యాన్ని వారి క్షేమం కోసం ఈరోజు అన్నపూర్ణ సేవా సమితి తరఫున ఇక్కడ ఆ పరమేశ్వర స్వామి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ పాలాభిషేకం మరియు కొబ్బరికాయలతో అభిషేకం చేయడం జరిగింది. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు భారతీయ ప్రభుత్వం పైన, భారతీయ సైనికుల పైన, మన దేశ ప్రజలందరిపైన ఉండి మన అందరం సుభిక్షంగా ఉండాలని, ఆ పాకిస్తాన్కి గట్టి జవాబు చెప్పి ఇంకోసారి భారత
దేశం వైపు చూడాలంటే భయం కలిగే విధంగా ధీటైన సమాధానం చెప్పాలని చెప్పి మేము